ఓం శాంతి. అందరూ ఓం శాంతి చెప్పండి. ఓం శాంతి. అందరు లైన్ లో ఉన్నారు కదా. ఓం శాంతి. ఓం శాంతి. ओके ओके. ओम शांति. 10 मुरली. मीठे बच्चे, तुम जब किसी को भी समझाते हो या भाषण करते हो तो बाबा बाबा कहकर समझाओ. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఎవరికి జ్ఞానం అర్థం చేయించిన ఉపన్యాసం చేసిన బాబా బాబా అనేటువంటి మాట తీసుకోండి. మహిమ అనేది బాబా బాబా యొక్క మహిమ అనేటువంటిది చెయ్యండి అని బాబా అంటున్నారు. బాప్కి మహిమ కరో తప్ తీర్ లగేగా, అప్పుడు అందరికీ బాణం అనేటువంటిది తగులుతుంది అంటున్నారు. మీరు ఎప్పుడు జ్ఞానం చెప్పినా ఉపన్యాసం చేసినా బాబా బాబా అంటూ ఉన్నట్లయితే, బాబా మహిమ చేస్తూ ఉన్నట్లయితే బాణం అనేది తగులుతుంది అంటున్నారు. ప్రశ్న, బాబా భారతవాసి పిల్లలతో పిల్లల్ని విశేషంగా ఏ ప్రశ్న అడుగుతున్నారు అంటున్నారు. ఆన్సర్, భారతవాసి పిల్లలు ఇంత షాహుకారుగా ఉండేవారు, సర్వగుణ సంపన్నంగా 16 కళల సంపూర్ణంగా దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేటువంటి వారు, పవిత్రంగా ఉన్నారు, మరి ఉండేటువంటి వారు. తో కామ్ కటారి నహి చలాతా, కామ్ వికారానికి వశమై ఉండేవారు కాదు, ధనవంతులుగా ఉండేవారు. మరి ఇంత ఎందుకు దివాలా తీశారు? కారణం చెప్పండి. పిల్లలు, తుమ్ గులాం కేసే బనే, మీరు మరి దాసులుగా ఎందుకు అయిపోయారు, బానిసలు ఎందుకు అయిపోయారు ఈ వికారాలకి? ఇట్నా సబ్ ధన్ దౌలత్ కహా గవా దియా, ఇంత సంపదలు బాబా ఇచ్చినవన్నీ ఎక్కడ పోగొట్టారు? ఆలోచించండి. మీరు పావనంగా ఉన్నవారు అసలు ఎందుకు పతితంగా అయ్యారు? దేవతలుగా ఉన్నవారు ఎందుకు నేను పతితంగా అయ్యాను అని అంటే బాబాకు తెలియక కాదు, మనం అంతటా మనమే ఆలోచిస్తే మనకే రియలైజేషన్ వస్తుంది కదా. నేను దీనివల్ల అయ్యాను కాబట్టి నేను దీన్ని జయించాలి అనే రియలైజేషన్ పిల్లల్లో రావడం కోసం అన్నమాట. కాబట్టి మీరే ఆలోచించండి, నేను ఇలాంటి దేవతనుగా ఉన్నాను కదా, 16 కళల సంపూర్ణంగా ఉన్నాను కదా, అలాంటి దేవతని అసలు ఇలా ఎందుకు అయ్యాను అని చెప్పి ఇలా మీరు బాబా బాబా అంటూ ఇతరులకు కూడా అర్థం చేయించండి. అప్పుడు వారు కూడా సహజంగా అర్థం చేసుకుంటూ ఉంటారు అని. ఓం శాంతి. ఓం శాంతి कहने से भी बाप जरूर याद आना चाहिए. ఓం శాంతి అని అన్నప్పుడు తప్పకుండా బాబా జ్ఞాపకం అనేది రావాలి కదా. బాబాకా పెహలా కహనా మన్మనాభవ. ఎందుకంటే బాబా ఫస్ట్ ఏం చెప్తారు అసలు పిల్లలకి? మన్మనాభవ అనే చెప్పడం అనేది జరుగుతుంది కదా అంటున్నారు. తుమ్ బచ్చే భీ జానతే హో, మీకు తెలుసు ఈ విషయం అనేటువంటిది. జరూర్ ఆగే భీ కహా హై, తబ్ తో అభీ భీ కహతే హై నా, తుమ్ బచ్చే బాప్ కో జానతే హో. పిల్లలకు బాబా గురించి తెలుసు, మరి పూర్వం కూడా తెలుసు కదా. భాషణ కర్నేకే సమయ భీ తుమ్ బాబా బాబా కహతే రహో. ఉపన్యాసం చేసేవారైనా జ్ఞానం చెప్పేవారైనా బాబా ఇలా చెప్తున్నారు, భగవంతుడు ఇలా చెప్తున్నారు, పరమాత్ముడు ఇలా చెప్తున్నారు, ఇట్లా రకరకాలుగా అన్నమాట. ఇట్లా బాబా బాబా అనేది మాటికి తీసుకుంటూ ఉండాలి. అంటే ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు? మనం చెప్పట్లేదు, బాబా చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు, పరమాత్ముడు చెప్తున్నారు. ఇట్లా మీరు అర్థం చేయిస్తూ ఉండాలి అంటున్నారు. వారే పతిత పావనుడు, వారే పావనంగా చేయడానికి వచ్చారు. ఇలా ఎక్కడికైనా కానీ మీరు వెళ్ళి అర్థం చేయిస్తూ ఉండాలి అంటున్నారు. సనాతన దేవీ దేవత ధర్మ వాళ్ళు విశ్వకే మాలిక్తే, ఒక్కటే ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినటువంటి వారు, విశ్వానికి అధికారిగా మీరే ఉండేటువంటి వారు, ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు. तो वैसे तुमको भी बोलना चाहिए कि बाबा यह कैसे है. ऐसा कोई के भाषण का समाचार आया नहीं है. బాబా చూస్తూ ఉంటారంట. బాబా ఇలాగే చెప్పాము అని ఎవరంటారో చూద్దాము, ఇలా అర్థం చేయించాము అని ఎవరంటారో
చూద్దాము అని బాబా నేను చెప్పింది ఎవరు చేస్తున్నారో చూద్దాము అని కూడా బాబా అనుకుంటూ ఉంటానంట. भारत में और राजयोग सिखलाने आता हूँ कहता हूँ మామేకం యాద్ కరో. బాబా అంటారు నేను భారతదేశంలోనే ఈ రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చాను. వచ్చి ఏమంటున్నారు మన్మన భవ అని బాబా చెప్తున్నారు అన్నమాట. क्योंकि यह बाप देने वाला दाता बरोबर भारत में विश्व के मालिक थे. ఒక భారతదేశమే విశ్వం అంతా అధికారం. విశ్వం అంటే ఈ భారతదేశంలో ఉండేది, ఇక్కడే అధికారిగా ఉండేవారు. అసలు వేరే మతం గాని ఏమి ఉండేటువంటివి కావు. तो आपको बाबा कहते हैं तुम भारतवासी कितने शाहूकार थे. మళ్ళీ బాబా అంటారు పిల్లలు మీరెంత షాహుకారుగా ఉండేటువంటి వారు చూడండి. మరి 16 కళల సంపూర్ణంగా కూడా మీరు ఉండేటువంటి వారు కదా. కామకటారి నహీ చలాతే థే. వికారాలు అనేటువంటివి మీకు తెలియవు కదా. మరి ఇలాంటి వారు మీరు ఈ విధంగా ఎలా అయ్యారు అని బాబా అడుగుతారు. బాప్ कहते हैं तुमने इतना देवाला कैसे निकाला. ఇంత దివాలా అనేది ఎందుకు తీసేశారు మరి మీరు. तो गुलाम क्यों है. గులాంగా ఎందుకు అయిపోయారు. सभी का फर्ज है कर्जा लेते रहते हैं. ఇప్పుడు మనుషులు చూడండి అందరి నుండి అప్పులు తీసుకుంటూ ఉంటారు. అంత దివాలా అనేటువంటిది తీసేశారు కదా అంటున్నారు. ఇట్నే సబ్ పైసే కహా గయి. మరి నేను మీకు ఎంత ఇచ్చి వెళ్ళాను, ఎంత సంపద ఇచ్చి వెళ్ళాను. ఎంత ఇచ్చి వెళ్ళారు బాబా, మనం లెక్క కూడా పెట్టుకోలేనంత బాబా ఇచ్చి వెళ్ళారనమాట. బాబా అంటున్నారు మరి అదంతా ఏమైపోయింది, ఏం చేసేసారు. ఇలా విచార సాగర్ మంతన చేయండి. భాషణ కరోతో బహుతంకు ఆకర్షణ హో. ఇంత ఉన్నతంగా భారతదేశాన్ని భగవంతుడు చేసి వెళ్తే మరి ఇలా ఎలా అయింది. ఇలా మీరు చెప్పండి అందరికీ ఆకర్షణ కలుగుతూ ఉంటుంది అంటున్నారు. మీరే బాబాని జ్ఞాపకం చేయకపోతే, మీరే విచార సాగరం మంతన చేయకపోతే మీరు ఇతరులకి ఏం చెప్తారు. ఇతరులకి చెప్పేటప్పుడు బాబాని జ్ఞాపకం చేయకపోతే బాణం ఏం తగులుతుంది, శక్తి ఏముంటుంది అంటున్నారు. మరి ఈ విధంగా చెప్పినా కానీ అద్భుతం అనేది జరుగుతూ ఉంటుంది కదా. శివబాబా చెప్తున్నారు భగవంతుడు అనేవారు ఒక్కరే ఉన్నారు. ఇలాంటి మాటలన్నీ యూజ్ చేస్తూ ఉండాలి. అంటే వారే దుఃఖహర్త ఉన్నారు, అలాగే సుఖకర్త ఉన్నారు, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ భారతదేశమే స్వర్గంగా ఉండేది, వజ్ర వైడూర్యాల యొక్క మహల్స్ అనేటువంటివి ఉండేటువంటివి అని. హీరే జవహరాతంక మహల్ తే ఏకహి రాజ్య థా. ఒక్కటే రాజ్యంగా ఉండేటువంటిది. అది కూడా కలిసిమెలిసి పాలలాగా కలిసిమెలిసి క్షీరఖండం లాగా మరి కలిసిమెలిసి ఉండేటువంటి వారు. అలా బాబా యొక్క మహిమ ఎలా అపరమపారమైనదో భారతదేశం యొక్క మహిమ కూడా అపరమపారమైనటువంటిది. భారతదేశం యొక్క మహిమ విని మనుషులు చాలా మంది సంతోషిస్తూ ఉంటారు. ఓహో ఇంత గొప్పగా ఉండేదా భారతదేశము అని చెప్పి ఎంతో సంతోషిస్తూ ఉంటారు కదా. బాబా పిల్లల్ని అడుగుతున్నారు ఇంత సంపదలు ఎక్కడ పోగొట్టారు. భక్తి మార్గ్ మే తుమ్ కిత్నా ఖర్చు కర్తే ఆయే హో, కిత్నా మందిర్ బనాతే ఆయే హో. ఎక్కువగా ఏం చేశారు, భక్తి మార్గంలోనే వేస్ట్ చేసేసారు. గుళ్ళు కట్టడం, లేకపోతే ఖర్చు పెట్టడం, లేకపోతే ఉత్సవాలు చేయడం, ఇవన్నీ వేస్ట్ చేసేసారు. ఇప్పుడు నిరుపేదలు అయిపోయారు. तो कितना बनाते बाबा कहते ख्याल करो पावन से पतित भी कैसे बने. అలాగే మళ్ళీ వికారాలకు వశమైపోయారు, మరి పతితను అయిపోయారు కదా. మరి పావనం నుండి పతితంగా అయ్యారు ఒకటి. రెండోది ధనవంతులుగా ఉన్న వాళ్ళు పేదవాళ్ళుగా అయిపోయారు. 16 కళల సంపూర్ణంగా ఉన్న వాళ్ళు ఏమి కళలు లేని వాళ్ళుగా అయిపోయారు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనేది ఆలోచించండి అంటున్నారు. బాబా దుఃఖమే ఆప్కా సిమరన్ కర్తే సుఖమే నహీ కర్తే హై. బాబా అంటారు పిల్లలు దుఃఖంలోనే మీరు స్మరణ చేస్తారు. అంటే ద్వాపరయుగం నుండినే భగవంతుడిని స్మృతి చేస్తారు, సుఖంలో ఉన్నప్పుడు చెయ్యరు కదా. మరి కానీ దుఃఖీగా చేసింది ఎవరు అనేది ఆలోచించాలి. ఇలా గడియ గడియ బాబా పేరు తీసుకుంటూ ఉండాలి, బాబా సందేశాన్ని మీరు ఇస్తూ ఉండాలి. బాబా అంటారు హమ్తో స్వర్గ శివాలయ స్థాపన కియా. నేను స్వర్గాన్ని శివాలయాన్ని స్థాపన చేశాను. స్వర్గంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేటువంటిది, ఇది కూడా మీరు మర్చిపోయారు. ఈ విషయం కూడా మీకు తెలియదు.
राधे कृष्ण ही स्वयंवर के बाद लक्ष्मी नारायण बनते हैं. రాధా కృష్ణులే స్వయంవరం తర్వాత लक्ष्मी नारायणలుగా అవుతారు. कृष्ण जो विश्व का मालिक था उनको कलंक बैठ लगाते हो. కృష్ణుడు విశ్వానికి అధికారిగా ఉండేటువంటి వారు. అలాంటి కృష్ణుడికి కళంకాలు అనేటువంటివి అంటగట్టేశారు. మరి మేరేకో భీ కళంక లగాతే, కృష్ణుడికి కళంకాలు అంటగట్టారు, భగవంతుడికి కూడా అంటగట్టేశారు, కళంకాలు వేసేసారు. నేనేమో మీకు సద్గతి దాతని ఉన్నాను, మీరేమో నన్ను కుక్కలో ఉన్నావు, పిల్లిలో ఉన్నావు, కణకణంలో ఉన్నావు అని కళంకాలు వేశారు అంటున్నారు. ఎంత పతితంగా అయిపోయారు చూడండి నా యొక్క నింద చేయడం వల్ల. మీరు బాప్ कहते हैं स्वर्ग का सद्गति सर्व का सद्गति दाता पतित पावन मैं ही, అందరికీ సద్గతినిచ్చే పతిత పావనుణ్ణి నేను అంటున్నారు. మరి పతిత పావని గంగా అని చెప్పేశారు. మీరు నాతో యోగం అనేది చేయకపోవడం వల్ల ఇంకా పతితంగా అయిపోతూ వచ్చారు కదా. నన్ను జ్ఞాపకం చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. घड़ी घड़ी बाबा का नाम लेकर समझाओ. घड़िया घड़िया बाबा పేరు తీసుకొని అర్థం చేయిస్తున్నట్లయితే शिव बाबा జ్ఞాపకం కూడా ఉంటుంది. बोलो हम बाप की महिमा करते. बाप खुद कहते मैं कैसे साधारण पतित तन में बहुत जन्म के अंत जन्म में आता हूँ. బాబా స్వయంగా చెప్తారు, నేను సాధారణమైనటువంటి భక్తమైన తనువులో అనేక జన్మల యొక్క అంతిమ జన్మలో వచ్చాను అని. इनके ही बहुत जन्म है, यह अब मेरा बना है. మరి ఎక్కువ జన్మలు మరి బ్రహ్మాకి ఉన్నాయి కదా, మరి నా వారీగా అయ్యారు కదా. ఈ రథం ద్వారా నేను మీకు అర్థం చేయిస్తాను. వీరికి తన జన్మల గురించి తెలియదు, వీరే భగీరథుడు ఉన్నారు. ఇన్కే హి వానప్రస్థ అవస్థామే మే ఆతా. బాబా అంటున్నారు, ఈయన వానప్రస్థ స్థితికి వచ్చినప్పుడు అప్పుడు నేను వస్తాను అంటున్నారు. శివ బాబా ऐसा समझाते, ऐसा भाषण किसको देते, किसका सुना नहीं है. ఇలా శివ బాబా చెప్తున్నారు అని కూడా చెప్పాలి. ఇలాంటి ఉపన్యాసం ఎవరు చెప్పరు కదా. बाबा का तो नाम ही नहीं लेते, सारा दिन बाबा को तो बिल्कुल याद ही नहीं करते, जर्मई जगमई लगे रहते और लिखते हमने ऐसा भाषण किया, हमने यह समझाया. बाबा समझते हैं कि अभी तो तुम चींटियां भी थोड़ी भी नहीं बने हो और अहंकार देखो कितना रहता है. समझते नहीं है. शिव बाबा ब्रह्मा द्वारा कहते हैं, शिव बाबा को तुम भूल जाते हो. బాబా అంటున్నారు, ఇలా మీరు ఉపన్యాసం చేయండి అని బాబా చెప్తే కొందరు అసలు శివ బాబా పేరే తీసుకోరు. వాళ్ళ దగ్గర ఏదో సొంత జ్ఞానం ఉన్నట్లు, ఏదో వాళ్ళ సొంత జ్ఞానం చెప్తున్నట్లుగా కొందరు ఏం చేస్తూ ఉంటారంటే రకరకాలుగా జ్ఞానం చెప్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే పనికిరాని విషయాలు, చెత్త విషయాలు ఇవి మాట్లాడుకుంటూ జగ్మి అంటే జగత్తుకు సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ, ప్రాపంచిక విషయాలన్నీ మాట్లాడుకుంటూ టైం గడిపేస్తూ ఉంటారు. బాబా మేము అలా చేసాం, ఇలా చేసాం అని బాబా దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. బాబాకి అర్థమైపోతుంది అన్నమాట, ఇంతకీ వీళ్ళు ఇంకా మహారథీలు కాదు కదా, చీమలంతా కూడా లేరు అని అంటారు. ఇంకా చీమలంతా లేకపోతే ఇంకా దోమలంతా ఎప్పుడవుతారు అన్నమాట. అహంకారం చూస్తే మాత్రం బోలెడంత ఉంటుందంట. అంటే అహంకారం చూస్తే ఈయనకి అంత ఉంటుందేమో. మరి బాబా అంటున్నారు చేసేది ఇంకా వాళ్ళ చీమలంతా కూడా అవ్వలేదు అంటున్నారు. సమస్య నహీ హై శివ బాబా బ్రహ్మ ద్వారా कहते हैं. ఈ జ్ఞానం ఎవరిదైనా సొంతగా చెప్పిందా లేకపోతే ఎవరికైనా తెలిసిన విషయాలా? ఇవన్నీ కూడా భగవంతుడు చెప్తేనే కదా ఎవరైనా ఎవరికైనా చెప్పేది. ఎప్పుడు చెప్తున్నారు? భగవంతుడు మనకు చెప్తున్నారు కాబట్టి మనం ఎవరికైనా చెప్తున్నాం. కానీ అహంకారం చూస్తే ఎంత ఉంటుందంటే వాళ్ళే ఏదో సొంతగా చెప్పేసినంత అహంకారం అనేది ఉంటుందండి. శివ బాబాకో తో తుమ్ భూల్ జాతే హో. అసలు జ్ఞానం ఇచ్చింది ఎవరు? శివ బాబా. అసలు శివ బాబానే మర్చిపోతూ ఉంటారన్నమాట. బ్రహ్మ పర్ జడ్ బి కడితే బాబా అంటున్నారు జ్ఞానం ఇచ్చేటువంటి వారి మీదే. మరి చూడండి, అంటే సాకార్ బాబా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేటువంటిది అంటే బ్రహ్మ బాబా కూడా పురుషార్థం చేస్తూ ఉండేవారు. శివ బాబా చెప్పారు వీరు కూడా పురుషార్థినే అని చెప్పి. పిల్లలు ఏం చేసేవాళ్ళు? మరి ఫస్ట్ లో ఎలా ఉండేటువంటిది? బాబా అనేవారు సర్వీస్ చేయండి పిల్లలు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేవాళ్ళు.
కొంతమంది సేవ చేసేవాళ్ళు ధనంతో సేవ చేసేవాళ్ళు, లేకపోతే ఎవరి ఇష్టమైనట్లు వాళ్ళు బాబా పాంప్లెట్ పంచమంటే పంచేవాళ్ళు. అట్లా రకరకాలుగా సేవ చేసేవాళ్ళు. కొంచెం సేవ చేసిన తర్వాత కొంతమందిలో ఎలా అంటే అహంకారం వచ్చేసేది అనమాట. అహంకారం వచ్చేసి ఎట్లా మాట్లాడే వాళ్ళంటే ఇంకా బ్రహ్మబాబా కూడా వాళ్ళ ముందు ఎందుకు పనికిరారు. ఎందుకంటే బ్రహ్మబాబా బయటకు వెళ్ళి సేవ చేయరు కదా. అందుకని చెప్పి వాళ్ళకి ఎలా ఉండేదంటే సేవ చేసేదేమో మేము అన్నట్టుగా అనమాట. అందుకని ఏం చేసేవాళ్ళు, బాబా అంటున్నారు ఈ బ్రహ్మ బాబా మీద కూడా పోట్లాడికి వస్తారు, అట్లాంటి వాళ్ళు ఉన్నారంటున్నారు అనమాట. అంటే అంత అహంకారం ఎక్కిపోతుంది అనమాట వాళ్ళు చేసిన సేవకి. బాబా ఏమంటున్నారు, చీమల కింద కూడా మీరు లెక్క కాదు అంటున్నారు అనమాట. आप कहते हैं तुम मुझे याद करो, तुम्हारा काम है मेरे से मुझे याद करते हो ना, परंतु तुमको भी पता नहीं है बाप क्या चीज है, कब आते हैं। गुरु लोग तुमको कहते हैं कल्प लाखों वर्ष का है। శివబాబా వచ్చి బ్రహ్మబాబాలో వచ్చి చెప్తేనే కదా తెలిసింది, లేకపోతే తెలుసా ఏంటి? శివబాబాని జ్ఞాపకం చేయాలి. బ్రహ్మబాబాతో గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది? ఎందుకంటే బ్రహ్మబాబా ఏమన్నా చెప్తున్నారే ఏంటి? శివబాబా కదా చెప్పే. మీరు మీరు నాతో సంబంధం జోడించండి, నన్ను జ్ఞాపకం చేయండి అనేది ఎవరు? శివబాబా. కానీ బాబా ఎవరు అనేటువంటిదే కొందరు గుర్తించడం లేదు. ఎప్పుడు వస్తారు భగవంతుడు, ఇవన్నీ మీకు తెలుసా ఏంటి? గురువులేమో కల్పమే లక్షల సంవత్సరాలు అని చెప్తే అదే నమ్ముతూ దాన్నే ఫాలో అవుతూ వచ్చేవారు. ఎప్పుడైతే శివబాబా వచ్చి పిల్లలు ఈ విధంగా కల్పం అంటేనే 5000 సంవత్సరాలు, ఇప్పుడు ఈ పాత ప్రపంచం మళ్ళీ కొత్తది అవుతుంది అని చెప్తేనే కదా పిల్లలకు తెలిసింది, లేకపోతే పిల్లలకు సొంతంగా తెలుసా ఏంటి? నయి సోఫిర్ పురాణి హోతీ హై, ఇదే ప్రపంచం కొత్తది అవుతుంది, ఇదే ప్రపంచం పాతదిగా అవుతూ ఉంటుంది అనమాట. కొత్తది పాతది, పాతది కొత్తది అవుతుంది. కానీ బాబా రాకముందు ఏమనుకునే వాళ్ళం, పైన ఎక్కడున్న స్వర్గం నరకం అనేవి ఉంటే అక్కడికి వెళ్తారు, పుణ్యం చేసినంత అనుభవిస్తారు, ఇట్లా రకరకాలుగా పాపం చేసినంత వెళ్ళి నరకంలో అనుభవిస్తారు, ఇలా ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. కానీ బాబా అంటున్నారు నేను వచ్చి చెప్తేనే కదా మీకు తెలిసింది ఈ విషయాలన్నీ. अब नई दिल्ली है कहाँ, दिल्ली तो जब परिस्तान होगी तब नई दिल्ली कहीं, న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీ అంటారు. అసలు న్యూ ఏ ఉంది ఇక్కడ అని బాబా అంటారు. ఉన్నదే పాతది కదా. కొత్త ఢిల్లీ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే సత్యుగంగా మారి ఫరిస్తాన్గా మారుతుందో అప్పుడు కదా కొత్త ఢిల్లీ వస్తుంది. నయి దునియా మే నయి ఢిల్లీ థీ జమునా ఘాట్ పర్, యమునా నది తీరంలో కొత్తది ఢిల్లీ అనేది మళ్ళీ కొత్తదిగా తయారయ్యి ఉంటుంది. అలాంటి ప్రపంచంలో లక్ష్మీనారాయణ యొక్క మెహల్స్ తయారవుతాయి. దాన్ని ఫరిస్తాన్ అని అంటారు. ఇప్పుడున్నది మరి ఢిల్లీ ఏంటిది? ఇప్పుడున్నది శ్మశాన వాటిక అంటారు, కబ్రిస్తాన్ అని అంటారు. సబ్ దఫన్ హో జానే. ఏ విధంగా చూడండి, శ్మశాన వాటికలో ఏం చేస్తారు? కాల్ చేస్తారు, పూజ చేస్తారు. అట్లా ఈ ప్రపంచం అంతా అయితే కాలిపోతుంది, లేకపోతే లోపలికి వెళ్ళిపోతుంది, లేదా నీటి పాలైపోతుంది. ఇసిలియే బాప్ చేస్తే ఉంచితే ఉంచి బాప్ కో యాద్ కరో, ఉన్నతోన్నతమైన తండ్రిని నన్ను జ్ఞాపకం చేసినట్లయితే పావనంగా తయారవుతారు. హమేషా ఐసే బాబా బాబా కెహకర్ సమझाओ, ఇలా బాబా బాబా అంటూ అర్థం చేయించండి. బాబా నామ్ నహీ లేతే హో ఇస్లియే తుమ్హారా నహీ కోయి సున్తే నహీ హై. కొందరు మరి బాబా పేరే తీసుకోరు, అంటే భగవంతుడు ఈ జ్ఞానం ఇస్తున్నారు అనేటువంటిదే చెప్పరనమాట. బాబా అంటున్నారు అందుకనే కొందరికి బాణం అనేది తగలదు అంటున్నారు. మరి పదున అనేటువంటిది నిండదు. కొందరు దేహాభిమానంలోకి వచ్చేసేస్తూ ఉంటారనమాట. ఎంత ఒకవేళ చాలా సేవ చేయొచ్చు, లేకపోతే బోలెడిని ఉపన్యాసాలు చేయొచ్చు, జ్ఞానం చెప్పొచ్చు, కానీ అహంకారం వస్తే ఎందుకు పనికొస్తారు వాళ్ళు? ఎందుకు పనికిరారు? వాళ్ళకంటే బంధనాల్లో ఉండి ఏడుస్తూ బాబా బాబా ఈ బంధనాలు ఎప్పుడు తొలుగుతాయి బాబా అంటూ ఎంతో జ్ఞాపకం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు బెటర్ అని బాబా అంటారు. ఇలాంటి దేహ అహంకారం ఉన్న వాళ్ళకంటే కూడా వాళ్ళకి ఎక్కువ పదవి వస్తుంది అంటున్నారు. బాందేలియా జో మార్ ఖాతీ హై వహ తుమ్సే జాస్తి యాద్ మే రహతీ హై. బంధనాల్లో ఉండి దెబ్బలు తింటూ అట్లాగా బాబా జ్ఞాపకం ఎక్కువ చేస్తూ ఉంటారు కదా అంటున్నారు. కిత్నా పుకార్తీ హై, బాబా కహతే తుమ్ సబ్ ద్రౌపదియా హో, మీరందరూ ద్రౌపదీలు ఉన్నారు, ఎంతమంది ఆత్మలు మరి పిలుస్తూ ఉంటారు, భగవంతుడా రక్షించండి, పావనంగా చేయండి అని చెప్పి. माताएं भी ऐसे कोई होती है जिनका कल्प पहले की पूतना आदि नाम दिए हैं,
బాబా అంటున్నారు అందరు బాధలు పెట్టేవాళ్ళు అన్నయ్యలే ఉండరు కదా, మాతలు కూడా అన్నయ్యలను బాధ పెట్టేవాళ్ళు, జ్ఞానంలో నడిచే వాళ్ళని చాలా రకాలుగా బాధలు పెట్టేవాళ్ళు ఉంటారు. అందుకని ఇంకా పూతన ఇలా రకరకాల రాక్షసీల పేర్లు కూడా చెప్పారు. రాక్షసుల పేర్లు ఎలా ఉన్నాయో రాక్షసీల పేర్లు కూడా అలాగే ఉన్నాయి కదా అని బాబా అంటున్నారు. బాధ పెట్టే వాళ్ళు మరి ఒకవేళ పురుషులు ఉన్నట్లయితే వాళ్ళు రాక్షసులు, మరి బాధ పెట్టే వాళ్ళు ఒకవేళ స్త్రీలు ఉన్నట్లయితే మరి పూతన ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అంటున్నారు. బాప్కైతే భారత్ జబ్ శివాలయ తో ఉసే స్వర్గ కహా జాతా థా. భారతదేశము శివాలయంగా ఉన్నప్పుడు స్వర్గంగా ఉండేటువంటిది. యహా ఫిర్ జిన్కే పాస్ మకాన్ విమాన్ ఆది హై వహ సమస్తే హం స్వర్గ మే హై. ఇక్కడ మనుషులు స్వర్గంలో ఉన్నారు అని అనుకోరు. ఎవరైతే చూడండి కొందరికి వాళ్ళకి సొంత విమానాలు ఉంటాయి, పెద్ద పెద్ద మెహల్స్ లాంటి ఇళ్ళు ఉంటూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అసలు ఇక్కడే స్వర్గం లాగా ఉంది ప్రపంచము అని వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ బాబా అంటున్నారు దీన్ని స్వర్గం అనుకోవడం ఏంటి, మూఢమతి కాకపోతే అంటున్నారు. ఇది మన స్వర్గమా, హర్ బాత్ మే బోలో బాబా కైతే, అది కూడా మీరు చెప్పకండి, భగవంతుడు ఇలా చెప్తున్నారు అని చెప్పండి. హఠయోగి తుమ్కో ముక్తి తోడే హీ దేంగే. మన ఈ హఠయోగాలు నేర్పేవాళ్ళు, ఈ సాధువులు సన్యాసులు వీళ్ళు ఎవరైనా ఇస్తారేంటి మీకు ముక్తి అంటున్నారు. స్వర్గంలో సద్గతి అనేది ఉంటుంది, సద్గతి దాత ఒక్క పరమాత్ముడు ఉన్నారు. గురువు కిస్లియే కర్తే హో, మరి ముక్తి ఇచ్చేది భగవంతుడైనప్పుడు, సద్గతి ఇచ్చేది భగవంతుడైనప్పుడు ఇక గురువులతో అవసరం ఏమున్నది మీకు? क्या तुमको సన్యాసి बनना है या हठ योग सीकर ब्रह्म में लीन होना है? గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అసలు అని బాబా అంటారు. సన్యాసులు అవుదామని వెళ్తున్నారా, లేకపోతే ఏమన్నా హఠయోగాలు అవన్నీ నేర్చుకొని బ్రహ్మ మహాతత్వంలో లీనమైపోదాం అనుకుంటున్నారా? లీనం ఎవరు అవ్వరు. పాత్ర ప్రతి ఒక్కరూ వహించాల్సిందే. ఈ సృష్టిపైకి మీ ఆత్మ రావాల్సిందే. అందరూ యాక్టర్సే, అవినాశి యాక్టర్స్ ఉన్నారు. ఇది అనాది అవినాశి డ్రామా. మోక్షం ఎవరికి లభించదు. ఈ సాధువులు మీ ఉద్ధరణ చేస్తారా ఏంటి అన్నా, నేను సాధు సన్యాసుల ఉద్ధరణ కూడా చేస్తాను. అందరూ పతితమైన ఆత్మలే. పతిత పావని గంగా అని అనుకుంటూ ఉంటారు. గంగా నది ఎవరినన్నా అసలు పావనంగా చేస్తుందా? పతిత పావనుడు ఒక్క భగవంతుడు. మీరే కదా పాట పాడతారు, పతిత పావన परमात्मा तुम्हारा मेरे से मुझे कहते हो, तुम्हारा मेरे से योग टूटने से यह हाल हुआ है. ఈ పరిస్థితి ఎందుకు వచ్చేసింది, మరి ఇలా ఎందుకు అయిపోయారు? మీరు నాతో బుద్ధి యోగం పూర్తిగా తెంచేసుకున్నారు అంటే అసలు భగవంతుడు ఎవరో మర్చిపోయి అనేకమైన వైపు బుద్ధి జోడించి అనేకంగా మాయా రకరకాలుగా వచ్చి ఇట్లా మీ స్థితి ఇలా అయిపోయింది. ఫిర్ మేరే సే యోగ్ లగాओ तो వికర్మ వినాశ होंगे. మీరు నాతో యోగం చేయండి, వికర్మలు వినాశనం అవుతాయి. ముక్తిధామ్ మే పవిత్ర ఆత్మయే రహతీ హై. ముక్తిధామంలో పవిత్రమైన ఆత్మలే ఉంటాయి. ఇప్పుడు మొత్తం ప్రపంచం పతితంగా అయిపోయింది. పావన్ దునియాకు తుమ్కో మాలూమ్ హీ నహీ హై. పావన ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియనటువంటి విధంగా మనుషులు ఉన్నారు. పుజారీ హో పూజ్య ఏక్ భీ నహీ హై. అందరు పూజారులే, పూజ్యులు ఒక్కరు కూడా లేరు. బాబా కా నామ్ సబ్కో సుజా కర్ సక్తే, బాబ్ జో విశ్వ కా మాలిక్ బనాతే. అందరినీ మేల్కొల్పాలి. భగవంతుడి పేరు చెప్పి మేల్కొల్పండి. భగవంతుడు ఇలాగ విశ్వానికి అధికారిగా చేస్తున్నారు. అలాంటి భగవంతుడికి నింద ఎలా చేయగలుగుతారు? శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడు, సర్వగుణ సంపన్నమైన దేవత. సంపన్న వహైసా దందా కేసే కరే. మరి అలాంటి కృష్ణుడు పతితుల్ని పావనంగా ఎలా చేస్తారు? మరి కృష్ణ సబ్కా ఫాదర్ హో కేసే సక్తా హై. కృష్ణుడు అందరికీ తండ్రి ఎలా అవుతారు? భగవంతుడు అంటే అందరికీ తండ్రి కదా, అన్ని మతాల వారికి తండ్రి ఉన్నారు కదా. మరి కృష్ణుడిని పెట్టి వీరే ఈ సృష్టి మొత్తానికి సద్గతిని ఇచ్చేటువంటి తండ్రి అని చెప్పగలరా? భగవాన్తో ఏకహీ హోతా హై. మరి నమ్మిన వారికి ఇస్తారు, నమ్మని వారికి ఇవ్వరు, అట్లాంటి విషయం లేదు. శివబాబా ఉన్నారనుకోండి, అందరికీ ముక్తి ఇస్తారు. అందరూ భగవంతుడని నమ్మాల్సిందే, ఒప్పుకోవాల్సిందే, భగవంతుడితో వెళ్ళాల్సిందే. అదే కృష్ణుడు ఉన్నారనుకోండి,
కృష్ణుడిని అందరూ నమ్ముతారా ఏంటి? ఈ ప్రపంచంలో చివరికి అందరూ కృష్ణుడే భగవంతుడు అని నమ్ముతారా ఏంటి? ఇది కూడా అర్థం చేసుకునే విషయం కదా. భగవంతుడు ఒక్కరే ఉంటారు. కృష్ణుడిని అందరూ భగవంతుడని ఒప్పుకోరు. ఎప్పటి వరకు భగవంతుడి శ్రీమతం మీద నడవరో అప్పటి వరకు ఈ కర్మలు కూడా వినాశనం అవ్వవు. ఎంతో మంది పూజ చేస్తూ వచ్చారు, మీ గతి చూడండి ఎలా అయిపోయింది. అందుకని నేను రావాల్సి వచ్చింది అని బాబా అంటారు. కితనే ధర్మ కర్మ భ్రష్ట హో గయి హో. ఎంత ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా ఆత్మలందరూ మీరు తయారైపోయారు. బతావు హిందూ ధర్మ కిస్నే స్థాపన కియా. ఎందుకంటే ధర్మభ్రష్టం అంటే ఇక్కడ అర్థం ఏంటి? హిందూ ధర్మము అని చెప్పుకుంటున్నారు. అసలు హిందూ ధర్మం ఎవరు స్థాపించారో చెప్పండి. హిందూ ధర్మాన్ని ఫాలో చేస్తే ఏ గతి అనేది పొందుతారు అంటే ఏంటి? ఏ గమ్యానికి చేరుకుంటారు? ఎవరికైనా తెలుసా ఏంటి? అసలు ఆ హిందూ అనే ధర్మం ఎవరు స్థాపన చేశారో కూడా తెలియకుండా మాది హిందూ ధర్మము అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు హిందూ ధర్మం ఎవరు స్థాపన చేయనే లేదు. ఇంత ఫోర్స్గా సింహ గర్జనలాగా చెప్పండి అని బాబా అంటున్నారు. గడియ గడియ భగవంతుని పేరు తీసుకోవాలి. మహాత్ముడు ఇలా చెప్తున్నారు, బాబా ఇలా చెప్తున్నారు. कभी कोई लिखते हैं हमारे में तो जैसे बाबा ने आकर भाषण किया है. మరి కొందరు ఈ విధంగా చెప్తారు, అచ్చం బాబానే వచ్చి చెప్పించారు, మాకైతే అంత శక్తి లేదు అని కూడా అంటూ ఉంటారు. బాబా ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. జ్ఞాపకం యొక్క యాత్రలో మీరు లేదనుకోండి, అప్పుడు బాబా అంటారు మీరు చేసే సేవ చీమ మార్గం, చీమ నడకతో సమానమైన సేవ. ఇక చీమ నడకతో సమానమైన సేవ చేస్తే స్వర్గస్థాపన చేస్తారు. బాబా నామ్ లేంగే తभी किसको तीर लगेगा. బాబా పేరు తీసుకోవాలి, బాబా చెప్తున్నారని చెప్పాలి, బాబా జ్ఞాపకంలో ఉండాలి. ఇలా ఉంటేనే బాణం తగులుతుంది. పిల్లలు ఆల్రౌండ్ 84 జన్మలు మీరు తీసుకున్నారు. తుమ్కో హీ ఆకర్ సమझाना పడే. మే భారత్ మే హీ ఆతా హూ. నేను భారతదేశంలోనే వస్తాను. పూజ్యంగా ఉన్నవారే పూజారులుగా అయిపోతారు. నేనెప్పుడు పూజారిగా అవుతాను. బాప్ कहते बाबा कहते, बाबा कहते हैं बाबा कहते हैं. यह तो धुन लगा देना चाहिए. బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు ఇదే రావాలి మీ నోట్ నుండి అంటున్నారు. ఇలా ఇలా చెప్పారనుకోండి, అందరు విన్నారనుకోండి, అప్పుడు అర్థం చేసుకుంటారు. అప్పుడు బాబా అంటారు వీళ్ళు చిన్న చీమ నుండి కొంచెం కొంచెం ఎదుగుతున్నారు అని అనుకుంటూ ఉంటారు. బాప్కి అయితే మే తుమ్కో పఢాతా హూ, తుమ్ సిర్ఫ్ మామేకం యాద్ కరో. నేను మీకు చదివిస్తున్నాను, మీరు నన్నే జ్ఞాపకం చేయండి. ఈ రథం ద్వారా నేను మీకు చెప్తున్నాను. రథకో థోడి హీ యాద్ కర్నా హై. ఈ రథం ద్వారా చెప్తున్నాను నన్ను జ్ఞాపకం చేయమని. రథాన్ని జ్ఞాపకం చేయమని చెప్పట్లేదు, లేక వీరు తనని జ్ఞాపకం చేయమని చెప్పట్లేదు. అంటే బ్రహ్మ బాబా చెప్పట్లా నన్ను జ్ఞాపకం చేయండి అని. ఈ రథం ద్వారా శివ బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేయండి అని. బాబా ऐसे कहते, बाबा यहाँ समझाते, ऐसे ऐसे तुमको बोलो फिर देखो तुम्हारा कितना ప్రభావ నికల్తా है. ఇలా బాబా చెప్తున్నారనే జ్ఞానాన్ని మీరు ప్రసిద్ధం చేయాలి. దేహ సహితంగా అన్ని సంబంధాలతో బుద్ధి యోగాన్ని పెంచుకునే ప్రయత్నం అనేది చెయ్యాలి అంటున్నారు. ఎందుకంటే అప్ని దేహ భీ చోడి తో బాకీ రహి ఆత్మ. అన్నీ వదిలిపెట్టారు అంటే దేహంతో సహా అన్ని. దేహమే లేకపోతే మిగిలింది మీరెవరు? ఆత్మ. అంటే మిగిలేది ఏంటిది? ఆత్మ. నేను ఆత్మ, ఈ దేహమే లేదు. నేను నా తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి. అక్కడ కొందరు అహం బ్రహ్మస్మి అంటారు. మాయాకే హం మాలిక్ హై. బాప్ कहते हैं तुम यह भी नहीं जानते మాయా किसको कहा जाता है. అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మ మహాతత్వాన్ని అని అర్థం. మీరేమన్నా బ్రహ్మ మహాతత్వం ఏంటి? అహం బ్రహ్మస్మి అని చెప్తున్నాను. మళ్ళీ అంటూ ఉంటారు మాయని జయించాము అంటారనమాట. కొందరు సాధువులు సన్యాసులు ఇలాంటి వాళ్ళు రకరకాల సాధనలు చేస్తారనమాట. కొందరు ఏమని చెప్పుకుంటారంటే మేము మాయని జయించాము అంటారనమాట. ఏంటి మాయ అంటే ఈ లోకం మాయ, ఈ ధనం మాయ, లేకపోతే అది మాయ, ఇది మాయ అని చెప్తారు. బాబా అంటారు అసలు మాయ అంటే అర్థమే తెలియని వాళ్ళు మాయం చేయిస్తారు.
మాయ అంటే వికారాల్ని మాయ అంటారు, అంతేగాని లోకము మాయ కాదు, లేకపోతే ఈ భూమి మాయ కాదు, లేకపోతే ఈ ధనము కూడా మాయ కాదు. ఎందుకంటే సత్యుగంలో ఇవన్నీ ఉంటాయి, ఈ భూమి ఉంటది, ఈ లోకం ఉంటది, అలాగే ఈ ధనము అన్నీ ఉంటాయి కదా, మరి అక్కడ మాయ ఉండదు కదా. కాబట్టి మాయం జయించడం అంటే డబ్బును జయించడమో, లేకపోతే డబ్బు సంపాదించడం మానేసేస్తే అది మాయం జయించినట్టు కాదు, లేకపోతే ఇంకొకటి అంటే ఈ ప్రపంచమే లేనట్టుగా ఊహించుకున్నంత మాత్రాన మాయని జయించినట్టు కాదు, లేదా ఈ ప్రపంచం నాకు వద్దు అనుకున్నంత మాత్రాన మాయని జయించినట్టు కాదు. మాయం జయించడం అంటే దేహము, వికారాలు, దేహభ్రాంతి, వికారాలు, ఇది జయించాలి. నేను ఒక దేహాన్ని అనే భ్రాంతిలో బ్రతుకుతున్నారు మనుషులు, ఈ భ్రాంతిని జయించాలి. అన్నిటికంటే పెద్ద మాయ బాబా ఏమంటారు, దేహాభిమానం అంటారు. నేను దేహాన్ని అనే మాయలో బతకడం అనమాట. నేను ఆత్మను అనే స్థితిలో ఉంటే అప్పుడు మాయం జయించినట్టు, అంతేకాని ఈ ప్రపంచం నాకు అవసరం లేదు అనుకుంటే మాయం జయించినట్టేమీ కాదు. బాప్ कहते हैं तुम यह भी नहीं जानते మాయ किसको कहा जाता. కానీ నేను మాయం జయించానంటే అసలు మాయ అంటే ముందు తెలిస్తేనే కదా. సంపత్తి किसको कहा जाता है, तुम धन को माया कह देते हो. చెప్పండి, సంపత్తి అని దేన్ని అంటారు, ధనాన్ని మాయా అని ఎందుకు అనాలి అసలు? ఇలా మీరు చెప్పండి అంటున్నారు. बहुत अच्छे बच्चे मुरली भी नहीं पढ़ते, बाप को याद नहीं करते, तीर नहीं लगता क्योंकि याद का बल नहीं मिलता. బాబా అంటున్నారు, కొంతమంది పిల్లలు మంచి పిల్లలు ఉంటారు, కానీ రాగానే ఎలా తయారైపోతారంటే ఇక మాకు తెలిసినంత జ్ఞానము ఇంకెవరికి తెలియదు అన్నంత అట్లా తయారైపోతారు. కనీసం బాబా మురళి కూడా వాళ్ళకి అక్కర్లేదు అనే స్థాయికి వచ్చేస్తారనమాట. సో బల్ మిల్తా హై యాద్, జ్ఞాపకం యొక్క బలం ఉండదు, అసలు బాబా మురళి వినే అవసరం కూడా మాకు లేదనుకుంటారు. ఇంకేం బలం ఉంటుంది యోగ బలం వాళ్ళ దగ్గర అని బాబా అంటున్నారు. మీరు యోగ బలంతో విశ్వానికి అధికారిగా అవుతున్నారు అనే విషయం మర్చిపోకండి. బచ్చే హర్ బాత్ మే బాబా కానా, ప్రతి దానిలో బాబా అనేది ఉండాలి తప్పనిసరిగా అంటున్నారు. అప్పుడు మీరు ఇలా చెప్తున్నారేంటి అని అడగరు, బాబా చెప్తున్నారని చెప్పండి. सर्व का भगवान बाप तो एक है या सभी भगवान है, ఇలా కూడా ప్రశ్నించండి. అందరికీ భగవంతుడు తండ్రి ఒక్కరే ఉంటారా, లేకపోతే వేరు భగవంతుళ్ళు ఉంటారా? कहते हैं हम फलाने సన్యాసి के ఫాలోవర్స్, మేము ఫలానా సన్యాసీలు ఉంటారు కదా గురువులు, వాళ్ళ ఫాలోవర్స్ మీ అని చెప్పుకుంటూ ఉంటారు. సన్యాసి ఎవరు, తుమ్ గృహస్థి తో ఫాలోవర్ కేసే, మేము వాళ్ళని ఫాలో చేస్తామండి, మేము మీరు చెప్పిన ఏమి వినమండి అంటారు. వాళ్ళని ఫాలో చేస్తే మీరు కూడా గృహస్థం వదిలేసి సన్యాసం తీసుకుంటే ఫాలో చేసినట్టు. మీరు ఇంట్లో ఉండి గృహస్థంలో ఉండి వాళ్ళు సన్యాసం తీసుకుంటే మీరు ఫాలో చేసినట్లు ఎట్లా అవుతుంది? నిజంగా ఫాలో చేయడం అంటే మీరు సన్యాసం చేయండి, అప్పుడు ఫాలో చేసినట్టు. గాతే బి హై झूठी మాయా झूठी కాయా झूठा సంసార్, అన్ని అబద్ధాలే. మనుషులు చెప్పేది చేసేది అన్ని అబద్ధాలే. అందుకే అంటారు కదా, మాయ అబద్ధపు మాయ, అబద్ధపు శరీరం, అబద్ధపు ప్రపంచం అని. అంతా అబద్ధమే. మనుషులు అనుకుంటారు ఇదంతా నిజమే అని, కానీ అంతా అబద్ధమే వారు చెప్పేది అని. సచ్చా ఏకహీ బాప్ హై, సత్యమైన వారు ఒక పరమాత్ముడు మాత్రమే. ఎప్పటి వరకు భగవంతుడు రారో అప్పటి వరకు ఎవరు సత్యంగా కూడా కాలేరు. ముక్తి జీవన్ముక్తి దాత ఒక్క బాబానే ఉన్నారు అని చెప్పి. బాకీ కోయి భీ ముక్తి థోड़ी ही देते हैं, ఇంకెవ్వరు కూడా ముక్తి అనేది ఇవ్వలేరు అంటున్నారు. మరి అలాంటి బాబా వారిగా మేము అయ్యాము. ఇది డ్రామాలో ఉన్నది. మరి అబ్ సావధాన్ హో ఆఖే ఖోలో, ఇప్పటికన్నా సావధాన పడండి. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, కళ్ళు మూసుకొని జీవించారు, మాయలో నిద్రించి జీవించారు, సరే. కానీ ఇప్పుడు భగవంతుడు వచ్చినప్పుడన్నా కళ్ళు తెరవాలి కదా. బాబా ऐसा कहते हैं यह कहने से छूट तुम छूट जाएंगे. ఎవరైనా ఏదన్నా గొడవ పడాలన్నా కానీ పడలేరు. ఎందుకంటే ఇది బాబా చెప్తున్నారు అని మీరు అనడం వల్ల మరి వాళ్ళు గొడవ పడే అవకాశం, ఎందుకంటే మీరు చెప్పట్లేదు కదా మీ మీద గొడవ పడ్డాను. బక్వాద్ నహీ కరేంగే త్రిమూర్త శివ బాబా कहना है.
మరి అనవసరమైన వాదన కూడా మీతో పెట్టుకోరు. త్రిమూర్తి శివ బాబా చెప్తున్నారు అనండి, కేవలం శివుడు అని అనకండి. త్రిమూర్తి అని అనడంతో రచయిత అనేది కూడా అర్థమవుతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన ఎవరు చేయిస్తున్నారు? బ్రహ్మనే రచయితను. ఇలా నషాతో చెప్పండి, తబ్ కామ్ కర్ సక్తే హై. బాబా అంటున్నారు అప్పుడు అన్ని కూడా పనిచేస్తూ ఉంటాయి. లేకపోతే దేహాభిమానంలో కూర్చొని మీరు జ్ఞానం చెప్తే ఏం పదును ఉంటుంది దానికి? అనేక ధర్మం కా కల్పవృక్ష, అనేక ధర్మాలు ఉన్నాయి, ఇది కల్పవృక్షం ఉన్నది. మొట్టమొదట దేవీ దేవతా ధర్మము అని అంటారు. ఇప్పుడు ఆ దేవతా ధర్మం ఎక్కడికి పోయింది? లాఖో వర్ష కహదేతే, లక్షల సంవత్సరాలు అంటారు. 5000 సంవత్సరాల విషయాన్ని తీసుకెళ్ళి లక్షల సంవత్సరాలు అంటారు. కాబట్టి तुम उनके ही मंदिर बनाते दिखाते पांडव कौरव का लड़ाई में पांडव पहाड़ों पर गल मरे. మరి అలాంటి దేవతలకి మరి మందిరాలు ఇవన్నీ కూడా కడుతూ ఉంటారు. చూడండి ఎన్ని రకాలుగా పాండవులు కౌరవులు యుద్ధాలు చేసుకున్నారు. పాండవులు చివరికి వెళ్ళి పర్వతాల మీదకి ఎక్కారు, ఎక్కి కొందరు కరిగిపోయారు అంటూ ఉంటారు. मैं कैसे हिंसा करूंगा, मैं तो तुमको अहिंसक वैष्णव बनाता हूँ. అసలు యుద్ధం అంతా వచ్చి భగవంతుడు చేయించారు అంటారు. బాబా అంటారు నేను ఎందుకు హింస చేయిస్తాను పిల్లలు, मैं तुमको అహింసక్ వైష్ణవ్ బనాతా, నేను మిమ్మల్ని అహింసకులుగా చేస్తుంటే నేనెందుకు హింస చేయిస్తాను? అహింసాత్మకమైన వైష్ణవి దేవతలుగా అవుతున్నారు మీరు. ఇప్పుడు వికారాలనే హింసను కూడా మీరు వదిలేస్తున్నారు. మరి కామ వికారం అనే హింసను కూడా మీరు నడిపించారు. అలాంటి వారిని వైష్ణవులు అని అంటారు. విష్ణువు యొక్క వంశావళిగా మీరు తయారవుతున్నారు. కాబట్టి మీరు డబల్ అహింసకులు, అంతేకాని యుద్ధాలు చేసి హింస చేసేవారు కాదు. కానీ పాండవులు మీరే అని బాబా అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, సర్వీస్ లో సఫలత పొందాలి అంటే అహంకారాన్ని వదలాలి, ప్రతి విషయంలో బాబా పేరు తీసుకోవాలి, జ్ఞాపకంలో ఉండి సేవ చేయాలి. వ్యర్థమైన మాటలు, ప్రపంచకమైన మాటలు ఇవన్నీ మాట్లాడుకుంటూ మీ టైం అంతా వేస్ట్ చేసుకోకూడదు. సెకండ్, సత్యాతి సత్యమైన వైష్ణవులుగా కావాలి, ఎలాంటి హింస చేయకూడదు. దేహంతో సహా అన్ని సంబంధాలతో బుద్ధి యోగాన్ని పెంచుకోవాలి. वरदान, विश्व कल्याण के कार्य में सदा बिजी रहने वाले विश्व के आधार मूर्त भव. విశ్వ కళ్యాణం యొక్క కార్యంలో సదా బిజీగా ఉండేటువంటి విశ్వానికి ఆధారమూర్తులుగా కండి. విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండరు అంటున్నారు, అంటే ఖాళీగా ఉండరంట. రాత్రింబవళ్ళు సేవలో ఎవరైతే బిజీగా ఉంటారో వారికి కల్లో కూడా కొత్త కొత్త విషయాలు, సేవలు, ప్లాన్స్, సేవ చేస్తున్నట్లు ఇదే ఉంటుంది అని బాబా అన్నారు. కొత్త కొత్త విధానాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సేవలోనే ఎప్పుడు టైం అంతా గడుపుతూ ఉన్న కారణంగా తమ పురుషార్థము ఇంకా వ్యర్థం వైపు వెళ్ళదు అంటున్నారు. అలాగే ఇతరుల్ని కూడా ఇతరుల యొక్క వ్యర్థం నుండి కూడా వీరు రక్షించబడుతూ ఉంటారు. ఎందుకంటే వీరి సమయం సేవలో గడుస్తూ ఉంటుంది కాబట్టి వీరి ముందు బోలెడంత పని ఉన్నట్లుగా, అనగా మొత్తం విశ్వంలోని ఆత్మల్ని సదా ఇమర్జి చేసుకొని వీరిని పరివర్తన చేయాలనే ఆలోచన ఉంటుంది. కొంచెం కూడా నిర్లక్ష్యం అనేది రాదు. ఇలాంటి సేవాధారి పిల్లలే ఆధారమూర్తులుగా అయి వరదానాలను పొందగలుగుతూ ఉంటారు అంటున్నారు. స్లోగన్, సంగమ యుగ కా ఏక్ సెకండ్ వర్షం కే సమాన్. సంగమ యుగం యొక్క ఒక్కొక్క సెకండ్
ఎన్నో సంవత్సరాలకు సమానము. ఇక్కడ ఒక సెకను సత్యత్రేతాయుగాల్లో మీరు అనుభవించే ఎన్నో సంవత్సరాలకి సమానం. కాబట్టి దీన్ని నిర్లక్ష్యంతో గడిపేయకూడదు, అంటే సమయాన్ని పోగొట్టుకోకూడదు అంటున్నారు బాబా. అచ్చా, రేపటి కోసం స్వమానము. నేను విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే ఆధారమూర్తిని. నేను విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే ఆధారమూర్తిని. ఒకసారి చెప్పండి. నేను విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే ఆధారమూర్తిని. స్వయానికి స్వయం అనుభవం చేస్తారు. నిన్నేం స్వమానం ప్రాక్టీస్ చేశారు ఈరోజు?